యూట్యూబ్ కోర్స్ నేర్పుతాం అయ్యి అని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు రాజు ఆలగడ్డ యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే ఫోన్లు ఎత్తులేదు, స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోన్, వాయిస్ మెసేజ్ ఎత్తితే రిప్లై లేదు. హాయ్ బాబాయ్లు, వెల్కమ్ టు మై ఛానల్. బాబాయ్లు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, ఇది మా ఫ్రెండ్కే జరిగింది. యూట్యూబ్ ఫ్రాడ్ అంట. ఫ్రాడ్ అంటే యూట్యూబ్ కోర్స్ నేర్పుతాం అయ్యి అని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ డబ్బులు తీసుకున్నవాడు మా వాడు కూడా ఎక్కున్నాడు అని నాకు తెలీదు. నేనేదో యూట్యూబ్ వీడియోలు చేస్తుంటే నా వీడియోలు చూసి మా వాడు ఈరోజు ఫోన్ చేశాడు. మా వాడు ఫోన్ చేసి, ఎలా ఉన్నారు ఏంట్రా, యూట్యూబ్ బాగా చేస్తున్నా, బాగా ఉన్నాయి వీడియోలు చూస్తున్నాను నీ అని చెప్పి అన్నాడు. థ్యాంక్స్ అని చెప్పిన తర్వాత ఇంకా ఏదో మాట్లాడుతున్నాడు. నాది టవర్ ఇక్కడ పొద్దున్నండి వర్షం మా దగ్గర కోవైట్లోని. పొద్దున్నండి వర్షం అయితే టవర్ కట్ అయిపోయింది. సిగ్నల్ కట్ అయిపోతే మా వాడు కట్ చేస్తాను నేనే ఫోను. తర్వాత మా వాడు మెసేజ్ పెట్టాడు, ఏమని, అరే నేను మామూలుగా కోర్స్ తీసుకున్నాను రా 5,000 ఇచ్చి, మనోడు రాజు ఆలగడ్డ మనోడి దగ్గర తీసుకున్నాను రా అంటే, ఎరా అంత కోర్స్ తీసుకోవాల్సిన పనే ఉందిరా, నువ్వు మామూలుగా టాలెంట్ చూపించి రావచ్చు కదా అని చెప్పి అన్నాను. లేదురా, అందరూ కోర్స్ తీసుకుంటున్నారని నేను తీసుకున్నాను, మనకి తెలియదు కదా యూట్యూబ్ గురించి సరిగ్గా అని చెప్పి అన్నాడు. అంటే తెలియపడమే ఉందిరా, టెక్ ఛానల్స్ ఉన్నాయి కదరా, ఫాలో అవ్వరా అని చెప్పాను. అడిగి టెక్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఫాలో అయితే ఇంకా మంచి కంటెంట్ చెప్తున్నారు. వాళ్ళైతే అది చెయ్యొచ్చు కదా, అలాగా చూసుకోవచ్చు కదా, యూట్యూబ్ లో చూసుకొని చేసుకోవచ్చు కదరా, ఇవన్నీ కోర్సులు అయ్యి ఎందుకురా, డబ్బులు వేస్ట్, టైం వేస్ట్, అంతా వేస్ట్ అని చెప్పాను అన్నాను నేను. లేదురా, ఏదో అందరూ తీసుకున్నాను రా ఇవన్నీ చెప్పాడు. తర్వాత వాయిస్ మెసేజ్ పెట్టిందని మళ్ళీ ఫోన్ చేశాడు నాకు. చేసి ఇలాగ అన్నాడు మా వాడు, ఇలాగా అయిందిరా బాబు, 5,000 బొక్క, మనోడు ఫోన్కి రెస్పాండ్ అవుతులేదు. ఫస్ట్ లో 15 రోజులు చెప్పేవాడు, టిప్స్ చెప్పేవాడు, పర్లేదు బాగానే చెప్తున్నాడు అనుకున్నాను. 15 రోజుల తర్వాత ఇంకా ఫోన్లు ఎత్తులేదు, స్విచ్ ఆఫ్ అవుతుంది ఫోన్, వాయిస్ మెసేజ్లు ఎత్తితే రిప్లై లేదు, ఏం లేదు. ఏంట్రా బాబు ఇలాగైందని మామూలుగా నిన్ను అడుగుదామని చేశాను నీకు ఫోన్ అని చెప్పి అన్నాడు. యూట్యూబ్ లో సక్సెస్ అవ్వాలంటే మనకి కోర్సులు, తోటకూర ఏమీ అవసరం లేదు. ఓన్ టాలెంట్ మీద కోర్సులు గీర్సులు ఏమి అవసరం లేదు బాబాయ్లు. నీకు ఓన్ టాలెంట్ మీద నీకు ఎంత టాలెంట్ ఉందో అంత ఉపయోగించి, నీకు తెలియకపోతే యూట్యూబ్ లో టెక్ ఛానల్స్ బోల్ అని ఉన్నాయి. ఈ అన్న చూడండి, ఫోటో వేస్తున్నాను, అన్న చాలా బాగా చెప్తాడు యూట్యూబ్ గురించి. అలాంటి చాలా ఛానల్స్ ఉన్నాయి తెలుగులోని, చూసి నేర్చుకోండి తప్ప ఆ కోర్సు, తోటకూర ఇవన్నీ మనకి ఎందుకు చెప్పండి, డబ్బులు వేస్ట్, అన్ని వేస్ట్. అదే యూట్యూబ్ అయినా లైఫ్ లో అయినా మనంతటి మనమే సక్సెస్ అవ్వాలి. టైం వచ్చినప్పుడు అదే సక్సెస్ అవుద్ది, మన ఛానల్ పైకి వెళ్తుంది. ఆ టైం వచ్చేదాకా మనం ఓపిక పట్టాలి. అంతలోపు నువ్వు నీ వల్ల ఎంత అయితే అంత అవుట్పుట్ ఇచ్చావంటే డెఫినెట్లీ ఛానల్ గ్రోత్ అవుద్ది. ఇప్పుడు నా ఫ్రెండ్కే జరిగింది, మీ ఫ్రెండ్స్ కి, మీ వాళ్ళకి అందరికీ జరగచ్చు. ప్రతి యూట్యూబర్ ఏదో నా ఛానల్ ఎక్కువ వ్యూస్ రావాలి, ఎక్కువ సబ్స్క్రైబర్లు రావాలని అనుకుంటాడు ప్రతి వాడు, యూట్యూబ్ స్టార్ట్ చేసినాడు ఎవరైనా. అదే చెప్తున్నాను, ఇలాంటి కోర్సులు అవి ఇవి అని టైం వేస్ట్ చేసుకోకుండా మీ ఓన్ టాలెంట్ మీద, మీ ఓన్ స్కిల్స్ మీద మొత్తం ఫోకస్ పెట్టి చేస్తే నెంబర్ 1 గా అవుతాం. నాది అయితే గ్యారంటీ. ఇప్పుడు నా ఛానల్కి ఎంతో మంది లేరు సబ్స్క్రైబర్లు, అయినా నేను చేస్తున్నాను. ఎందుకంటే సబ్స్క్రైబర్లు వ్యూస్ అంటే వస్తాయి, మన టాలెంట్ అంతా ఉపయోగిస్తే డెఫినెట్లీ ఇంప్రెస్ అయ్యి చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తారు. అది మనం పక్కన పెట్టేసి కోర్స్ తీసుకుంటే గమ్మున వచ్చేస్తారు కదా, ఆశ ఉండాలి కానీ మనిషికి అత్యాశ ఉండకూడదు. మెయిన్ ఆ అత్యాశకి వెళ్తే ఇలాగే లాస్ అవుతూ ఉంటాం. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా లాస్ అయ్యాడు, మీరు కూడా ఎవరైనా లాస్ అవుతాం. ఇంకా అత్యాశకి వెళ్లకుండానే చెప్తున్నాను నేనైతే. అసలు ఈ మ్యాటర్ నా ఛానల్లో పెడతానని కూడా అనుకోలేదు. ఈ సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మీకు కూడా ఇన్ఫర్మేషన్ గా తెలియాలని చెప్పి చేస్తున్నాను. కోర్సులు గీర్సులు అని డబ్బులు ఇమ్మని కోర్సులు అవి చెప్పి వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళకండి. మీ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మీ ఓన్ టాలెంట్, ఓన్ కంటెంట్, ఓన్ స్కిల్స్ ఉపయోగించి సక్సెస్ అవ్వండి. ఇది నా రిక్వెస్ట్. డబ్బులు వేస్ట్ చేసుకోకండి. చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు, అది చాలా అందరికీ తెలిసిన విషయమే. చాలా కష్టపడితే కానీ డబ్బులు రావు, పోతే ఇంకా పోయినట్టే కదా అది. ఇప్పుడు నిన్న జాగ్రత్తగా ఉండండి. రాజు ఆలగడ్డ అయినా ఏరే వాళ్ళు ఎవరైనా చాలా మంది కోర్సులు ఇస్తారు కదా, అవి పట్టించుకోకుండా మీకు నచ్చినట్టు తీయండి కంటెంట్. దాంట్లో కొంచెం స్కిల్స్ ఉపయోగిస్తే మాత్రం డెఫినెట్లీ సక్సెస్ అవుతాం. ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.